మరినాథ యేసయ్య నేడు మా పనులను దీవించుము, నిండుగా వర్ధిల్ల చేయము. 2026 మే 16వ తేదీ శనివారం కొరకు ఏర్పాటు చేయబడిన నేటి దిన దేవుని వాక్య వాగ్దానము. కీర్తనల గ్రంథము 40వ అధ్యాయము 11వ వచనము. యెహోవా, నీవు నీ వాత్సల్యమును నాకు దూరము చేయవు, నీ కృపా సత్యములు ఎప్పుడునూ నన్ను కాపాడును గాక. ఆమేన్. ప్రియమైన దేవుని విశ్వాసులారా, మనల్ని యేసుక్రీస్తు ఎన్నడూనూ విడవలేదు, ఎడబాయలేదు. ఆయన నామమున మీరు సురక్షితముగా ఉంటారని ఆయన వాక్కు ఇస్తూ ఉన్నాడు. పరిశుద్ధాత్మ కాపుదలతోనే ఈ లోకంలో సురక్షితముగా నివసించగలుగుచున్నాము. ఆయన మనకు తోడుగా ఉన్నాడు అనే విశ్వాసముతో జీవించగలుగుచున్నాము. నిన్ను కాపాడువాడు కునుకడు, నిద్రపోడు అనే వాక్యము ఆయన కృపా సత్యములతో కాయుచున్నది. ఆయనకు మనం ప్రార్థనలు చేసుకుంటే సర్వశక్తుడైన యేసయ్య ప్రణాళికలో మనము ఉన్నామని, గొప్ప విశ్వాసమును కలిగి ఉండి ఏ అపాయమును నీ గుడారమునకు సమీపించదని వాగ్దానముతో ఆయన కృపా వాత్సల్యతలను పొందగల భాగ్యములతో మనెల్లరను నింపును గాక. ఆమేన్. ప్రార్థన. నేనే మార్గమును, సత్యమును, జీవమును అన్న సర్వోన్నతుడైన దేవా, నీకు వేలాది స్తోత్రములు చెల్లించుచున్నాము. నీ కృపా సత్యములతో మమ్మలను నిరంతరము కాపాడుము. నీ మార్గము కాకపోతే సైతాను చెట్ల నుంచి మమ్మలను విడుదల చేసేదెవరు? కనుక నిరంతరము నీ కృపా సత్యములను పట్టుకొని నీ వాక్యములను పఠిస్తూ నడవగల శక్తిని దయచేయుము. నేటి దినము నీవు ఇచ్చిన వాక్యముతో ప్రతి నీ బిడ్డను ఆశీర్వదింప చేయుము. నీ కృపా సత్యములతో నిరంతరము వర్ధిల్ల చేయమని కోరుకొనుచున్నాము తండ్రి. నేడు వివాహ దినోత్సవములు, జన్మదినోత్సవములు, ఇతర శుభకార్యములను చేసుకుంటున్న నీ బిడ్డలపై నిండుగా దీవెనల వర్షము కుమ్మరించుము. ఎవరైతే బాధలలో, శ్రమలలో, కష్టములలో, ఇబ్బందులలో, నష్టములలో, అప్పులలో, దుఃఖంలో, అనారోగ్యములతో ఉన్నారో వారికి నీ ఆదరణ ఇచ్చి గొప్ప సాంత్వన చేకూర్చి ఆదుకొనుము. ఈ ప్రార్థన వినుచున్న ప్రతి నీ బిడ్డకు అన్నింటా విజయం ఇచ్చి సాక్షులుగా నిలువబెట్టుము. ఈ అంశములను మన సంఘములను అవన్నీ నీకే సమర్పిస్తూ నీ ప్రియమైన కుమారులు కుమార్తెలు ప్రార్థన సహకారం పరిచర్యలో సహోదరి నీ సన్నిధికి చేరువలసి అందరికీ నూరంతలుగా వారి అంశములన్నీ ఫలింప చేయమని వేడుకుంటూ నీ కుమారుడును మా రక్షకుడును పునరుద్ధానుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఇట్లు దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యు. అందరికీ మరణాత. సిలువ సునాదమును నా శ్రమ దినమున మధుర గీతికగా మదిలో వినిపించి సిలువలో తాగిన సర్వ సంపదలిచ్చి కాంతిమయముగా కనపరచితివే నీ ఆత్మశక్తితో. సిలువలో తాగిన సర్వ సంపదలిచ్చి కాంతిమయముగా కనపరచితివే నీ ఆత్మశక్తితో. యేసయ్యా నీ సంకల్పమే ఇది నాపై నీకున్న అనురాగం.